అండి, నమస్తే. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మనము బోటి గోంగూర చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేను 1/2 కిలో బోటి తీసుకున్నాను. ఒక గోంగూర కట్ట మొత్తం తీసుకున్నానండి. ఎలా చేయాలో చూపిస్తానండి. మన బోటి బాగా గట్టిగా ఉంటుంది కదండి, ఫస్ట్ ఉడకబెట్టేసుకుందాము. నేను కుక్కర్లో వేసుకున్నానండి. నేను 1/2 కిలో తీసుకున్నానండి బోటి. ఇప్పుడు కుక్కర్లోకి బోటి వేసేసానండి. 1/2 స్పూను కారము, సప్పగా ఉండకుండా ఉండడానికి. ఇదిగోండి 1/2 స్పూన్ పసుపు. ఇదిగోండి కొంచెం రాళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను. ఇదిగోండి 1/2 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇవి బాగా ఇట్లా వేసి కలిపేసుకోవాలండి. సప్పగా వండుకుంటాను కండి. మన ముక్కకి ఉప్పు కారం ఎన్ని పడతాయండి. ఇట్లా ఒట్టిగా ఉడకబెడితే మన ముక్క సప్పగా అనిపిస్తుంది. ఇట్లా మనం కొంచెం లైట్గా ఉప్పు కారం ఇట్లా వేసి మనం ఉడకబెట్టుకుంటే ముక్కకు పడుతుందండి బాగా. ఇదిగోండి ఇట్లా కలిపేసిన తర్వాత వాటర్ పోసేసుకొని మనం ఉడకబెట్టేసుకున్నాం ఫస్ట్. ఇదిగోండి ఇట్లా కలిపేసేసేయండి వాటర్ పోసి. ఇంకొంచెం వేస్తున్నానండి. మనం కుక్కర్కి విజిల్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాము. నేను కుక్కర్ పెట్టేశానండి పొయ్యి మీద. ఒక 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నాము. ఇప్పుడు మనం గోంగూర ఉడికించుకుందామండి. ఇదిగోండి నేను ఒక గిన్నె తీసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసానండి గోంగూర ఉడకబెట్టుకోవడానికి. ఇదిగోండి మనం కడిగిన గోంగూర శుభ్రం కడిగేసి పెట్టుకున్నానండి గోంగూర. నేను ఒక కట్ట తీసుకున్నాను. ఒక కట్ట గోంగూర మొత్తం తీసుకున్నానండి నేను. ఇదిగోండి ఒక ఉల్లిగడ్డ, ఒక ఉల్లిగడ్డ, ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు ఇట్లా వేసేసి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా పొయ్యి పెట్టేసాను గోంగూరలో. ఇదిగోండి పొయ్యి పెట్టేసాను. 1/2 గ్లాస్ వాటర్ ఎక్కువ పోసుకోవద్దు, ఆల్రెడీ మనం ఉడికిపోతుంది. ఒక 1/2 గ్లాస్ పోసి పెట్టేసాము. ఒకసారి చూద్దామండి గోంగూర. చూసారా దగ్గర ఉడికిపోతుంది కదా. ఒకసారి గంటితో ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోండి. మనం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఇట్లా గంటితో ఇట్లా కొంచెం అదుముకుంటూ ఉడికించుకోండి. కొంచెం మంట మీడియంలో పెట్టుకుని ఉడికించుకోండి. బాగా దగ్గరికి అయిపోయింది చూసారా గోంగూర మొత్తం. ఇట్లా ఉల్లిపాయలు, టమాటాలు కూడా మగ్గిపోవడానికి కొంచెం మంట సిమ్లో పెట్టుకొని ఇట్లా అనుకుంటూ ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉడికించుకోండి. సిమ్లో పెట్టేసుకొని మూత నేను గోంగూర. ఇదిగోండి బాగా దగ్గర ఉడికిపోయింది కదా. ఇట్లా ఒత్తుకుంటూ కలుపుకుంటూ ఉండండి. మధ్యలో ఉడికిపోయిందండి. నేను గ్యాస్ బంద్ చేసేస్తున్నాను. ఇదిగోండి గ్యాస్ ఆపేస్తున్నాను నేను. గోంగూర చూసుకున్నాను బాగా ఇందాక ఆపేసాను కదండి గ్యాస్. ఇట్లా మ్యాచ్ తోటి ఇట్లా అనుకున్నాము. కాకపోతే మీరు పప్పు గుర్తు పెట్టైనా మీరు వెళ్ళిపోవచ్చు అండి. లేదు మేము ఇట్లా ఇంకా బాగా మెత్తగా ఉండాలనుకుంటే మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు. మరి మిక్సీ పెడితే బాగా మెత్తగా ఉంటుంది కదా, మన ఇంట్లో అట్లా నచ్చదు. అందుకే నేను ఇట్లా రుబ్బుతున్నాను. ఇట్లయినా రుబ్బుకోవచ్చు. మెత్తగా ఉడికిపోయింది కదా గోంగూర. పచ్చిమిరకాయ, టమాటా కూడా శుభ్రంగా ఉడికిపోయింది. ఊరికి ఇట్లా అనేసుకుంటే సరిపోతుంది మనకి. చూడండి మెత్తగా అయిపోయింది కదా. ఇట్లా రుబ్బేసుకోండి మొత్తము. ఇది మొత్తం గిన్నె వేసేసుకున్నాము. ఇవ్వండి నేను మొత్తం గోంగూరంతా ఒక గిన్నె వేసేసుకున్నాను. ఇప్పుడు మనం చేసేసుకుందామండి. ఇంకా కుక్కర్ కూడా అయిపోయింది. మనం కుక్కర్ అంతా గాలి అంతా పోయిందండి. ఒకసారి చూసుకుందాము. ఇదిగోండి మంచిగా ఉడికిపోయింది. ఇదిగోండి వాటర్తో సహా మనం వేసేసుకుందాము. ఉడికిపోయిందండి. ఇదిగోండి కుక్కర్ బాగా ఒక 5 విజిల్ 6 విజిల్ వరకు వచ్చిందండి. ఉడికిపోయింది. ఈ వాటర్తో సహా మనం వేసేసుకుందాము. ఇంకా వాటర్ పోసే పని లేకుండా ఇదే వాటర్ తోటి మనం కర్రీ చేసేసుకుందామండి. ఇవ్వండి నేను స్టవ్ ముట్టించేసి బాండి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాము. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకుందామండి. ఇదిగోండి ఆయిల్ వేడైపోయింది. 2 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి నేను. 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇదిగోండి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిగడ్డ అండి. ఒక ఉల్లిగడ్డ పెద్ద ఉల్లిగడ్డ మొత్తం పోసేసుకున్నాను నేను. ఇందాక గోంగూరలో ఒక ఉల్లిగడ్డ వేసాను కదా, ఇప్పుడు కర్రీలో ఒక ఉల్లిగడ్డ వేస్తున్నాను. ఇది ఫ్రై చేసుకున్నాం కొంచెం. ఇవ్వండి ఒక 4 పచ్చిమిరపకాయలు. ఇందాక ఒక 4 పచ్చిమిరపకాయలు గోంగూర వేసి ఉడకబెట్టాను. మళ్ళీ ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. గోంగూరలో పచ్చిమిరపకాయలు టేస్ట్ బాగుంటుంది. ఇవ్వండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయ్యింది కదా. ఇప్పుడు మనం కొంచెం అల్లం పేస్ట్ చేసుకున్నాము. ఒక స్పూన్. ఇవ్వండి అల్లం పేస్ట్ ఇప్పుడు వేసుకున్నాము. ఒక స్పూన్ వేసాను. పసుపు కూడా వేసుకున్నాము. ఇది కరివేపాకు వేసాను. 2 టమాటాలు వేసుకున్నాము. ఇందాక 2 నిమిషాలు వేసానండి. ఇప్పుడు ఒక 2 టమాటాలు పోసేస్తాను. ఇట్లా బాగుంటుంది. చాలా బాగుంటుంది. గోంగూరలో ఉల్లిగడ్డ, టమాటాలు వేసి ఉడకబెడితే చాలా బాగుంటుందండి గోంగూర. చికెన్ గోంగూర అట్లా చేసుకోవచ్చు. నేను ఆంధ్ర స్టైల్ చికెన్ గోంగూర ఒకసారి పెట్టండి. నేను రకం కూడా చేస్తాను. అట్లా కూడా చూపిస్తాను ఒకసారి గోంగూర చికెన్ని. నేను చూపిస్తానండి చేయాలో. నేను ఎలా
చేస్తానో చూపిస్తాను. టమాటా ఇట్లా మెత్తగా ఉడికించుకోండి. ఇట్లా మనం ఇట్లా గడ్డితో ఇట్లా అనుకుంటా ఉంటే మెత్తగా ఉడికిపోతుంది కదా. ఇదిగోండి టమాటా మొత్తం మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం కారం వేసుకుందాము. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, ఎండుమిరపకాయలు వేసుకున్నాము. కారం మాత్రం ఒకటే ఒక స్పూన్ వేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు కూడా చాలా వేసాను కదా, 8 పచ్చిమిరపకాయలు దాకా వేసానండి. గోంగూర ఉడకబెట్టాను 4 వేసాను. మళ్ళీ ఇప్పుడు కర్రీలోకి 4 వేసానండి. 3 ఎండుమిరపకాయలు వేసాను. ఒక స్పూన్ వేసాను కారము. చూసుకోండి మీ కారం తగ్గట్టు వేసుకోండి. బోటి వేసుకున్నాము. మొత్తం ఇట్లా వేసేసుకోండి. గోంగూర పెట్టడానికి వేసేసుకోండి. ఇది మన వాటర్ లేకుండా ఈ వాటర్ తోటి పోతుంది. ఇవ్వండి ఈ వాటర్ మొత్తం ఉడికించుకోండి. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. దీంట్లో మనం ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేయాలి ఉప్పు. ఇప్పుడు కొంచెం వేసుకోండి. కావాలంటే మనం చూసేసుకున్నాం. ఒక స్పూన్ దాకా వేసాను నేను. రాళ్ళు ఉప్పు వేసాను నేను. నాన్ వెజ్ కూరలోకి రాళ్ళు టేస్ట్ బాగుంటుంది. ఇవ్వండి రాళ్ళు మనం ఇవ్వండి పెట్టేస్తున్నాను నేను. పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఐలో పెట్టుకుందామండి. ఒక 3 నిమిషాలు ఐలో పెట్టి ఉడికించుకుందాం. ఒకసారి చూద్దామండి. చూసారా దగ్గరికి అవుతుంది కదా. ఇప్పుడిప్పుడే ఆ వాటర్ అంతా ఇంగిపోతుంది కదా. ఇవ్వండి చాలా వరకు దగ్గరికి అయిపోయింది. ఇవ్వండి ఈ టైంలో మనము ఒక 5-6 ఎల్లిపాయలు ఇవ్వాలండి. నేను పొట్టు తీయకుండా ఇట్లా కొట్టి వేసేసుకుంటాను. ఇట్లా ఎల్లిపాయలు వేసుకుంటే గోంగూరలో టేస్ట్ బాగుంటుందండి. ఎల్లిపాయలు పొట్టు తీయద్దండి. పొట్టుతోటే ఇట్లా వరకు ఇట్లా దంచి వేసేసేయండి. చాలా బాగుంటుంది. ఆ వాసన కూడా బాగుంటుందండి. ఎల్లిపాయ వాసన బాగుంటుంది గోంగూరలో. పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలే టేస్ట్ అండి. మనం ఇప్పుడు ఏ గోంగూర వండుకున్నా కూడా ఎల్లిపాయ వేసి వండుకుంటే గోంగూరలోకి ఎక్కువ బాగుంటుంది టేస్ట్. మసాలాలు ఏమి ఎక్కువ వేసుకోవసం లేదండి. గరం మసాలాలో ఏమి గోంగూరలో వేయాల్సిన లేదు. ఒకటి ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి, జీలకర్ర పొడి అవి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా చాలా వరకు దగ్గర ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం గోంగూర వేసుకున్నాము. ఇవ్వండి చాలా వరకు దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం గోంగూర వేసుకున్నాము. గోంగూర పులుపు కూడా మనకి ఈ ముక్కలకు బాగా పట్టిద్దండి. ఈ టైంలో వేసుకుంటే కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు వేసేసుకోవాలి గోంగూర. మనం ఇప్పుడు నేను గోంగూర వేసేస్తున్నాను. 1/2 కిలో తీసుకున్నానండి నేను బోటి. మనకి మార్కెట్లో ఒక కట్ట దొరుకుతుంది. కట్ట గోంగూర. ఆ కట్ట ఒకటి వేసుకున్నానండి. మంటలో పెట్టేసి మంచిగా వేసుకోవాలి. గోంగూర మొత్తం కర్రీలో కలిసి పెట్టేసి ఇవ్వండి. కొంచెం గ్రేవీ వేసుకుంటేనే మనకి మంచిగా ఉంటుంది. ఈ పులుపు అన్నది కర్రీ మొత్తం కలిసిపోతుంది. గోంగూర పులుపు కూడా పట్టింది బాగా. ఉప్పు కారం అన్ని బాగా పట్టియండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇట్లా నేను చెప్పడం కాదు, చాలా బాగుంటుంది. ఖరాబ్ అవుతుంది. ఒక 2-3 రోజులు కూడా మనం బయట పెట్టుకొని తినొచ్చండి. మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక వారం కూడా తినొచ్చండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక వారం రోజులు కూడా తినొచ్చండి. బయట కూడా ఒక 4-5 రోజులు ఉండిద్ది. అస్సలు కావదండి. మనం మసాలాలు ఏమి వేయట్లేదు కదా, కొబ్బరి పొడి అలాంటివి ఏమి వేయట్లేదు కాబట్టి అసలు ఖరాబ్ అవ్వదు. ఇదిగోండి ఇట్లా కలిపేసేసి పొయ్యి సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుందాము. పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాలు అయిపోయిందిగా చూసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఇవ్వండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. ఒక స్పూన్ ధనియాల పొడి. మసాలాలు ఏమి ఎక్కువ అవసరం లేదండి. ఒట్టి అల్లం పేస్ట్ వేస్తున్నాను నేను. ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను. 1/2 స్పూన్ మన జీలకర్ర పొడి అండి. చాలా ఇంకా మసాలాలు ఏమొద్దండి. గరం మసాలా ఏమొద్దు. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర టేస్ట్ బాగుంటుందండి గోంగూరలోకి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసేసుకోండి. వేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా, అయిపోయింది. మనకి ధనియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం ఉడకడానికి ఒక 2 నిమిషాలు పెట్టేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని ఇంకా ఆపేసుకుందాము. చూసారుగా ఎంత దగ్గరికి అయిందో, చాలా బాగా అయింది కదా. ఇవ్వండి ఇప్పుడు ఇట్లా కలిపేసేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకున్నాము 2 నిమిషాలు. ఇంకా సరిపోతుందండి. ఇంకా ఆపేసుకోవచ్చు గ్యాస్ మనం. మీకు ఈ టైంలో ఉప్పు కావాలి, సరిపోతే ఉప్పు వేసుకోండి కొంచెము. మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుందాము. సరే చూసుకున్నామండి. అయిపోయింది. ఇంకా చూసారా దగ్గరికి అయిపోయింది కదా. ఇవ్వండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా. ఇంకా గ్యాస్ ఆపేస్తున్నాము. నేను గ్యాస్ ఆపేస్తున్నానండి. చూసారు కదా ఎంత దగ్గరికి అయిపోయిందో. చాలా బాగుంటుందండి. మనం తీసేస్తున్నాము. ఇవ్వండి మన బోటి గోంగూర సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా ఇట్లా చేసుకొని తినడం ఒకసారి. మీరు పద్దాకి ఇట్లానే చేసుకుంటారు. అంత బాగుంటుందండి. అసలు ఖరాబ్ అవుతుందండి. 4 రోజులు 5 రోజులు బయట పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం 1 రోజుల్లో తినొచ్చండి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. బాయ్.